హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఓవర్ నైట్ ఓట్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. మామూలుగా ఓట్స్ చాలా మంచిది అని, వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుందని, ఫైబర్ రిచ్ అని మనందరికీ తెలుసు కదా. డైరెక్ట్గా తినడం కంటే నైట్ అంతా నానబెట్టుకొని తింటే ఇంకా మంచిది అనమాట. అది చాలా సింపుల్ అండి. ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో యూజ్ అవుతుంది, మీరు తప్పకుండా చూడండి. మరి దీనికోసం ఇక్కడ నేను DiSano కంపెనీ వాళ్ళ ఓట్స్ని ఒక కప్పు తీసుకున్నాను అనమాట. ఒక కప్పు తీసుకుని దాన్ని ఏదైనా మనం గ్లాస్ జార్లో వేసుకుంటే మంచిది, లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా బాక్స్లో కూడా వేసుకోవచ్చు. ఇలా గ్లాస్ జార్ ఉంటే మాత్రం గ్లాస్ జార్లో వేసుకోండి. అందులో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. ఆ తర్వాత కాచి చల్లార్చిన ఒక కప్పు పాలు వేసుకోవాలి. ఫ్యాట్లెస్వి ఎందుకంటే మనం వెయిట్ లాస్ కోసం వాడుతున్నాం కదా. ఇప్పుడు ఈ పదార్థాన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా నాని ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే బయటకు తీసానండి. బయటకు తీసిన తర్వాత దీనికి బెస్ట్ కాంబినేషన్ ఒక యాపిల్ అనమాట. యాపిల్ తీసుకొని మీరు చక్కగా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అగారో కంపెనీ వాళ్ళ నైఫ్ వాడుతున్నాను అనమాట. అది చాలా బాగుంటుంది. కటింగ్కి అయితే నేను బాగా రికమెండ్ చేస్తానండి. సో ఇలా మీకు నచ్చినట్టుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాపిల్ని, అలాగే మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న ఓట్స్ని ఒక బౌల్లో తీసుకొని అందులో యాపిల్స్ వేసేసి దాంట్లో ఆల్మండ్స్ అంటే బాదం పప్పులు, ఇంకా దాంతోపాటు వాల్నట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని పైన హనీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. హనీ ఆప్షనల్ అండి. హనీ వేస్తే తినడానికి చాలా బాగుంటుంది అనమాట. మనం ఏదో మిస్ అవుతున్నాం అని అనిపించదు, నార్మల్ బ్రేక్ఫాస్ట్ లాగా అనిపిస్తుంది. ఈ ఓట్స్ ఓవర్ నైట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వెయిట్ లాస్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇది తింటే మనకి ఇంకా చాలాసేపటి వరకు ఆకలి అయితే హెవీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి.